కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడికి ఆయన జీవనమే ఒక నిదర్శనం. ఆశయం, పట్టుదల తోడుంటే సాధ్యం కానిది లేదు అనడానికి ఆయనే ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనే మన తెలుగు జాతి ముద్దుబిడ్డ డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు నుండి ప్రారంభమైన ఆ మహోన్నత వైజ్ఞానిక వైతాళికుని జీవన యాత్ర సముద్రాలను దాటి అమెరికా ఖండాన్ని చేరి వైజ్ఞానిక విప్లవానికి నాంది పలికింది. లక్ష్య సాధనకై ఆయన పయనం ఖండాలను దాటింది. అపారమైన వైజ్ఞానిక తృష్ణ, శ్రమించే తత్వం అమెరికాలో శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా, ఆవిష్కర్తగా మేరు శిఖరాలను అధిరోహింపజేశాయి. నేడు ఆయన అద్భుత వ్యాపార దక్షతకు నిదర్శనంగా ఏడీఎఫ్ఏసి, ఐఎంఏసి సంస్థల ద్వారా అమెరికాలోని 8 రాష్ట్రాల్లో 12 అత్యాధునిక తయారీ కేంద్రాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా అమెరికన్, అంతర్జాతీయ పేటెంట్లకు ఆయన హక్కుదారుగా నిలిచారు. మానవాళిని అతలాకుతలం చేసిన మహమ్మారిపై పోరాటంలో భాగంగా 2021 ఆగస్టు 3న కోవిడ్-19 నివారణ, చికిత్సకు సంబంధించిన విశేషమైన యుఎస్ పేటెంట్ నంబర్ 11077052ను పొంది ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మేధస్సుకు దక్కిన పురస్కారాలు ఎన్నో, గౌరవాలు ఎన్నో. ఏకంగా 3 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ కావడం ఆయన అసాధారణ శాస్త్ర విజ్ఞానానికి ప్రపంచం ఇచ్చిన అత్యున్నత గౌరవం. అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ రోనాల్డ్ రీగన్ గోల్డ్ మెడల్ అవార్డ్ అందుకోవడంతో పాటు 1996లో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్, 2003, 2004, 2005లో వరుసగా 3 సార్లు అవుట్ స్టాండింగ్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికై అమెరికా కార్పొరేట్ రంగంలో తెలుగువారి సత్తా చాటారు. మాతృభూమిపై మమకారంతో ఆయన చేసిన సేవలకు గాను 2006లో భారత్ గౌరవ్, హిందూరత్న అవార్డులను అందుకున్నారు. 2011లో నోబెల్ బిలియనియర్ బిరుదును కైవసం చేసుకున్న డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు 2012లో ప్రపంచాన్ని శాసించే అత్యుత్తమ ప్రభావవంతమైన 12 మంది ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు పొందడం ప్రతి తెలుగువాడు తలెత్తుకొని నిలబడేలా చేసిన అద్భుత ఘట్టం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం మనందరికీ ఆదర్శప్రాయం. ఇలాంటి మహోన్నత వ్యక్తులు తెలుగు నేలపై జన్మించడం మనందరికీ గర్వకారణం. ఈ స్వర్ణోత్సవ వేళ వారి అసాధారణ ప్రతిభా పాటవాలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, స్వర్ణోత్సవ వేళ వారి ఉదార ప్రోత్సాహానికి మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతోంది మీ హ్యూస్టన్ టీసీఏ. ఒక్కసారి మనమందరం లేచి నిలుచొని మనందరి గట్టి కరతాళ ధ్వనులతో సగౌరవంగా వారిని వేదిక మీదికి ఆహ్వానిద్దామా? So ladies and gentlemen, please put your hands together to welcome Dr. MS Reddy garu onto the stage.